నమస్తే. ఏ తప్పు చేయలేదంటూ బొరున ఏడ్చిన బర్రెలక్క. తాజాగా కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానల్ బర్రెలక్క తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసినట్టు వార్తలను ప్రచారం చేసింది. దీనిపై బర్రెలక్క స్పందిస్తూ ఇవన్నీ అవాస్తవం అని, ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ వెక్కి ఏడ్చింది. తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని ఈ మేరకు ఇన్స్టాలో ఓ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇప్పుడు ఒక న్యూస్ అయితే చూసిన, సో ఇది ఏ ఛానల్ కూడా నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. న్యూస్ 18 కన్నడ ఛానల్ అంట. అసలు ఇగో ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. సార్ చూడండి, ఫేస్బుక్లో నేను చాట్ చేసి డబ్బులు దొబ్బేసిందని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్. అసలు నిజంగా నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నా అనేది నా మీద మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఇది నా ఫేస్బుక్ అకౌంట్, నా అకౌంట్ ఇది. అసలు నేను ఫేస్బుక్లో మెసేజ్ చేసి డబ్బులు వసూలు చేసిండ. ఆడేవాడు ముసలాడు. ఎందుకు ఇట్లా ఆడుకుంటారు? నాకు సంబంధం లేదు. ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ చాలా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ఎవరి చేసిన నాకు తెలియదు, నాకేం తప్పు తెలియదు. అనవసరంగా ప్లీజ్ నాకేమైనా ఇప్పుడు ఒక న్యూస్ అయితే చూసిన, సో ఇది ఏ ఛానల్ కూడా నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. న్యూస్ 18 కన్నడ ఛానల్ అంట. అసలు ఇగో ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. సార్ చూడండి, ఫేస్బుక్లో నేను చాట్ చేసి డబ్బులు దొబ్బేసిందని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్. అసలు నిజంగా నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నా అనేది నా మీద మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఇది నా ఫేస్బుక్ అకౌంట్, నా అకౌంట్ ఇది. అసలు నేను ఫేస్బుక్లో మెసేజ్ చేసి డబ్బులు వసూలు చేసిండ. ఆడేవాడు ముసలాడు.